ఎస్తలోడ్ జూన్ 14వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నమ్మిన దేవుడు రాయి వంటివాడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. మన జీవితంలో మనం కలిగి ఉన్న గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి సహజంగా మన సొంత శక్తిని నమ్ముకుంటూ ఉంటాము. ఆయన్ను మన స్థాయికి తీసుకువచ్చి మన లోకపు ఆశలన్నీ ఆయన తీర్చాలని ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు ఆ విధమైన ప్రార్థనను ఎన్నడూ నెరవేర్చువాడు కాదు. ఒకవేళ మన ఆశలు దేవుని మహిమపరిచేవిగా ఘనపరిచేవిగా ఉంటే అట్టి ప్రార్థనలు తప్పకుండా నెరవేర్చు దేవుడు. కానీ ఆయన మన సమయంలో పనిచేయువాడు కాదు. దేవుడు ఎందుకు వెంటనే జవాబు ఇవ్వలేదు అని నువ్వు తలంచుకోవచ్చు. కానీ ఆయన సమయంలో ఆయన మనకి ఏది మంచిదో ఎరిగినవాడు కనుక తప్పక ఆయన అనుగ్రహించును. కాబట్టి మనము దేవుని మహిమపరిచే జీవితము ప్రార్థన కలిగి ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.